ఒక విశ్వాసి హృదయంలో మొదలయ్యేటువంటి ఆలోచన ఏంటంటే, నేను ఇంకా దేవునిలో ఎదగాలి, నేను ఇంకా దేవునిలో బలపరచబడాలి, నేను ఇంకా దేవునిలో ఇంకా ఉండాలి, ఇంకా ఆయన్ని స్తుతించాలి, ఇంకా ఆయన్ని మహింపరచాలి, ఇంకా ఎన్నో విషయాలు ఆయన గ్రంథంలో నుండి నేను తెలుసుకోవాలని ప్రతి విశ్వాసిలో ఒక ఆశ, ఒక నిరీక్షణ, చాలా రకాల ఆధ్యాత్మికమైనటువంటి స్థితులు, పరిస్థితులు నేర్చుకునేటువంటి విధంగా, గమనించేటువంటి విధంగా ఒక విశ్వాసి సిద్ధపడుతుంది. కానీ ఈనాటి దినాల్లో మనం పరిశీలన చేసినట్లయితే మందిరానికి వస్తున్నటువంటి వారిలో చాలామంది, 90% మంది వారు వాక్యాన్ని చదువుతున్నారో లేక చదివేశామని అనుకుంటున్నారో, ఇంకా మనకు అవసరం లేదు అనుకుంటున్నారో, లేక మొత్తం తెలిసింది అనుకుంటున్నారో ఏమో తెలియదు. కానీ వాక్యాన్ని చదివే విషయంలో, వాక్యాన్ని అనుగుణంగా మన హృదయంలో మనం బ్రతికే విషయంలో చాలా రకాల బలహీనతలు, తప్పిదాలు జరుగుతున్నాయి. అందులో ఒక తప్పిదాన్ని మాత్రమే, అందులో ఒక విధమైనటువంటి బలహీనతను మాత్రమే ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే ఈ కీర్తనల గ్రంథం 40 అధ్యాయం 1-5 వచనాల్లో నేను మొదటి మాటను తీసుకుంటున్నాను. ఈ సమయంలో మొదటి మాట ఏంటంటే, ప్రార్థనాపరుడైనటువంటి దావీదు, దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు, దేవుడు కోరుకున్నటువంటి దావీదు, దేవుని సన్నిధానంలో గడిపేటువంటి దావీదు ఒక విషయాన్ని అయితే స్పష్టం చేశాడు, ఒక మాటనైతే తెలియజేస్తున్నాడు. ఏంటంటే, నేను దేవుని సన్నిధానంలో సహనముతో కనిపెట్టుకుంటుని. మీకు అర్థమవుతుందా? నువ్వు వింటున్నావా? జాగ్రత్తగాను ఈ విషయాన్ని పరిశీలన చేస్తావు. ఒకసారి రోజుకి 7 మార్లు దేవుని సన్నిధానంలోనికి వెళ్ళి ప్రార్థించేటువంటి లేక స్తుతి చేసేటువంటి దావీదు అంటాడు, నేను దేవుని సన్నిధానంలో సహనముతో ఉన్నాను. అంటే సహనముతో ప్రార్థన చేస్తున్నాను. మీరు గమనించాలి, ఈరోజు దేవుని సన్నిధానంలో సహనంతో ప్రార్థన చేసే వాళ్ళు ఎవరున్నారు?